హలో నమస్తే. ఆంధ్రప్రదేశ్లో బీసీల హక్కుల కోసం భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ దీక్ష చేస్తూ ఉన్నారు. ఈరోజు నేను ఈ వీడియో చేసే సమయానికి 4 రోజులు గడుస్తోంది ఆయన దీక్ష చేయబట్టి. ఆయన ఒక 5 ప్రధానమైన డిమాండ్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముందు పెట్టారు. ప్రధానంగా అమరావతిలో బీసీలకు మిగతా వాళ్ళకి ఎలా అయితే ఇతర పారిశ్రామికవేత్తలకు ఏ రకంగా అయితే భూములు కేటాయిస్తున్నారో బీసీ పారిశ్రామికవేత్తలకు కూడా అదే తరహాలో భూములు కేటాయించండి. ఎవరు మిగతా వాళ్ళు ఏ రకమైన డబ్బులు చెల్లించి అక్కడ భూములు తీసుకున్నారో అదే స్థాయిలో అంతే డబ్బులు రూపాయి తక్కువ కాకుండా బీసీలు కూడా చెల్లించి అక్కడ స్థలాన్ని తీసుకుంటారు. కాబట్టి బీసీలకు రాజధానిలో 1000 ఎకరాల స్థలం 1000 ఎకరాల స్థలాన్ని ఇవ్వాలి అంటూ ఆయన కోరుతున్నారు. అది మినిమం, దానికంటే ఇంకా ఎక్కువ స్థలం కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది అంటూ ఆయన చెప్తూ వస్తున్నారు. దాంతో పాటు ఆంధ్రప్రదేశ్లో బీసీల రక్షణ చట్టం తీసుకొస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పింది. ఎన్నికల కంటే ముందు కూటమి చెప్పింది, హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు కావస్తున్న బీసీ రక్షణ చట్టానికి సంబంధించిన ఊసే లేకుండా చేస్తున్నారు. ఎందుకు? బీసీ రక్షణ చట్టాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని చెప్తున్నారు. దాంతోపాటు తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి చెప్తోంది, పుట్టినరోజు చెప్పింది 44% రిజర్వేషన్లు బీసీలకు ఇస్తామని. పార్టీ పుట్టి 40 ఏళ్లు దాటినప్పటికీ ఆ 44% రిజర్వేషన్ల సంగతి ఏమైంది? బీసీల పార్టీగా చెప్పుకుంటూ బీసీల కోసం పుట్టిన పార్టీగా చెప్పుకుంటున్న తెలుగుదేశం పార్టీ తాము పార్టీ పెట్టినప్పుడు ఇచ్చిన హామీ 44% బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన హామీని ఎందుకు ఇవ్వలేకపోతోంది, దాన్ని ఎందుకు పట్టించుకోవట్లేదు అనే అంశాన్ని కూడా ఆయన రైజ్ చేస్తున్నారు. దాంతోపాటు బీసీలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు, కార్పొరేషన్లు ఉన్నాయి, నిధులు లేవు, బీసీల కార్పొరేషన్లకు నిధులను ఇవ్వాల్సిన అవసరం ఉంది అనే అంశాన్ని కూడా ఆయన తెరపైకి తీసుకొస్తున్నారు. ఇలా 4-5 ప్రధానమైన డిమాండ్లతో గత నెలలో ఒక భారీ బహిరంగ సభని ఏర్పాటు చేసి రాజధాని ప్రాంతంలో ప్రభుత్వానికి సూచన చేశారు. వీటిపైన ఆలోచన చేయండి, వీటిపైన మీరు ఏం చేయబోతున్నారో చెప్పండి, వీటిని పరిష్కారం చేయండి అని. పరిష్కారం మార్చి 31 లోపు చేయకపోతే నేను ఏప్రిల్లో దీక్ష కూర్చుంటాను అని చెప్పారు. ఏప్రిల్ 10వ తారీఖు నుంచి ఆమరణ దీక్ష చేస్తానని చెప్పారు. దానికి సంబంధించి రకరకాల కార్యక్రమాలను గడిచిన 1-2 నెలలుగా ఆయన చేసుకుంటూ వస్తున్నారు. ఈ రోజు వరకు ప్రభుత్వం కనీసం పట్టించుకోవట్లేదు. కనీసం ప్రభుత్వం ఆ దీక్షలో ఏం జరుగుతుందో చూసే ప్రయత్నం చేయట్లేదు. ఆ దీక్షలో ఆయన పెట్టిన డిమాండ్లకు సంబంధించి స్పందించే ప్రయత్నం చేయట్లేదు. బీసీలకు సంబంధించిన అంశం మాది కాదు అన్నట్లుగా ప్రభుత్వం బిహేవ్ చేస్తోంది. చంద్రబాబు నాయుడు గారికి బీసీలు వద్దా, బీసీ ఓట్లు అవసరం లేదా, బీసీ ఓట్లు మాకు అవసరం లేదు అని ఆయన చెప్తున్నట్టు కనపడుతోంది. ఇదే మంగళగిరి ప్రాంతంలో ఎన్నికల కంటే ముందు బీసీ డిక్లరేషన్ పేరుతో ఒక భారీ సభను ఏర్పాటు చేసి కూటమి నాయకులు ఏం చెప్పారు? బీసీలకు 50 ఏళ్ళకే పెన్షన్లు అన్నారు, బీసీ రక్షణ చట్టం అన్నారు, బీసీల కోసం ఇంకా అదన్నారు ఇదన్నారు, పారిశ్రామికవేత్తలు తయారు చేస్తామన్నారు, అనేక హామీలు బీసీలకు సంబంధించి ఇచ్చారు. బీసీ డిక్లరేషన్ మంగళగిరి ప్రాంతం నుంచే కూటమి గతంలో చెప్పింది. ఇప్పుడు అదే ప్రాంతంలో పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు బీసీలకు సంబంధించి గతంలో ఇచ్చిన మీరు హామీలను నెరవేర్చండి అని దీక్ష చేస్తుంటే 4 రోజులైనా కనీసం దీక్ష గురించి పట్టించుకోకపోతే, దీక్ష జరుగుతున్న అంశాన్ని ప్రభుత్వం అడ్రస్ చేయకపోతే మేము ఈ హామీలు అమలు చేస్తామనో లేకపోతే చేయమనో, ఎందుకు చేయలేకపోతున్నామనో, ఎప్పుడు చేస్తామనో ఒక మాట చెప్పకుండా అది మాకు సంబంధించిన అంశం కాదు, మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని ప్రభుత్వం వ్యవహరిస్తుంటే ఇది ప్రభుత్వ అహంకారానికి నిదర్శనంగా కనపడుతోంది. బీసీల ప్రభుత్వానికి అవసరం లేదు అని నేరుగా చంద్రబాబు సర్కార్ చెప్తున్నట్లు కనపడుతోంది. బీసీ డిక్లరేషన్ అనౌన్స్ చేసిన ప్రాంతంలోనే ఓ బీసీ నేత ప్రాణాలకు తెగించి ఆమరణ దీక్ష చేస్తుంటే కనీసం అడ్రస్ చేయలేనంత అహంకారం మీకు ఎక్కడి నుంచి వచ్చింది? బీసీలు ఓట్లు వేయకపోతే, బీసీల ద్వారా అధికారంలోకి రాకపోతే మీరు ఆ కుర్చీలో కూర్చునే పరిస్థితి కూడా ఉండదు కదా. అధికారం లేనప్పుడు నిత్యం బీసీల జపం చేసి ఇది ఆ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కుర్చీలో కూర్చున్న తర్వాత బీసీల అంశానికి సంబంధించి ఒక నాయకుడు ఆందోళన చేస్తుంటే, ప్రాణత్యాగానికి సిద్ధమవుతుంటే కనీసం స్పందించకపోవడం బీసీలని అవమానించడం కదా. మొన్నటికి మొన్న అమరావతి ప్రాంతానికి సంబంధించిన బిల్ని లోక్సభలో ఆమోదం పొందేలా చేసినప్పుడు ఆ ప్రాంతానికి సంబంధించి చట్టబద్ధత కోసం కేంద్ర పార్లమెంట్లో బిల్లు పెట్టినప్పుడు అనేక మంది బీసీ ఎంపీలు కూడా మద్దతు ఇచ్చారు. అమరావతి అక్కడే రాజధానిగా ఉండాలని కోరుకున్నారు కదా. అటువంటి రాజధానిలో బీసీలకు ప్రాతినిధ్యం ఉండాల్సిన అవసరం లేదా? అమరావతి చట్టబద్ధతకు ఓట్లేసిన తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమికి సంబంధించిన ఎంపీలు ఆలోచన చేయండి. కూటమిలో మీరు భాగస్వాములై ఉన్నారు, కూటమి నుంచి ఎంపీలుగా ఉన్నారు, మీరు బీసీలుగా ఉన్నారు. అమరావతి చట్టబద్ధత కావాలని పార్లమెంటుకు పోయి ఓటేశారు. సరే, అమరావతిలో బీసీలు ఉండాల్సిన అవసరం లేదా? అమరావతిలో బీసీలకు హక్కులు ఉండాల్సిన అవసరం లేదా? అమరావతిలో బీసీలకు భూములు ఉండాల్సిన అవసరం లేదా? అమరావతిలో బీసీలు కంపెనీలు పెట్టాల్సిన అవసరం లేదా? అమరావతిలో బీసీలకు ల్యాండ్ ఇవ్వాల్సిన అవసరం లేదా? ఆంధ్రప్రదేశ్లో బీసీలకు రక్షణ చట్టం ఉండాల్సిన అవసరం లేదా? ఆంధ్రప్రదేశ్లో బీసీలకు కార్పొరేషన్లకు నిధులు ఉండాల్సిన అవసరం లేదా? ఆంధ్రప్రదేశ్లో బీసీలకు 44% రిజర్వేషన్ మీరు ఇచ్చిన హామీని అమలు చేయాల్సిన అవసరం లేదా? వీటన్నిటిపైన కూడా కూటమికి సంబంధించిన బీసీ నాయకులు ఎందుకు స్పందించట్లేదు? ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ఓ బీసీ ఉన్నారు,
స్పందించట్లేదు. ఆంధ్రప్రదేశ్లో కూటమిలో బీసీ సామాజిక వర్గం నుంచి భారతీయ జనతా పార్టీకి ఒక మంత్రి ఉన్నారు, స్పందించట్లేదు. కూటమిలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఉన్నారు, స్పందించట్లేదు. బీసీలతోటే గెలిచామని చెప్తున్న పార్టీలు, బీసీలే మా వెన్నెముక అని చెప్తున్న పార్టీలు రూల్ చేస్తూ బీసీలకు సంబంధించిన అంశంపైన ఒక వ్యక్తి ప్రాణత్యాగానికి సిద్ధమవుతే కనీసం స్పందించలేని పరిస్థితిలోకి ఎందుకు వెళ్తున్నారు? ఎందుకింత అహంకారాన్ని ప్రదర్శిస్తున్నారు? అడుగుతున్నవి గొంతెమ్మ కోరికలా? గొంతెమ్మ కోరికలు కాదు కదా. మీకు సంబంధించిన వాళ్ళకో, మీ సామాజిక వర్గానికో, మీకు అనుకూలంగా ఉన్న వాళ్ళకో, మీ బంధువులకో, మీ ఫ్రెండ్స్కో వేల ఎకరాలు భూములు పందేరం చేస్తున్నారు. అమరావతి ప్రాంతంలో కూడా 99 పైసలకు 20 లక్షలకు 25 లక్షలకు భూములు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు కదా. అమరావతి ప్రాంతంలో సేకరించిన భూమి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఒక్కరిది కాదు కదా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరిది కదా. ఇప్పుడు తీసుకొస్తున్న అప్పులకు సంబంధించిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ ఉన్నప్పుడు, అక్కడ భూములపైన అందరికీ హక్కు ఉన్నప్పుడు, ఆ భూముల్లో మా వాటా కావాలి, మా వాటా ఉచితంగా ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ వాళ్ళకి ఎలా ఇస్తున్నారో మా వాళ్ళకు కూడా అలాగే ఇవ్వండి. హైదరాబాద్లో చంద్రబాబు 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చేసిన భూ కేటాయింపుల్లో 1% కూడా బీసీలకు భూ కేటాయింపులు చేయలేదు. ఇప్పుడు అమరావతి ప్రాంతంలో కూడా అదే తరహా ఉండకూడదు. మాకు ఉచితంగా ఇవ్వమంటలేదు, మేము డబ్బులు ఇచ్చి కొనుక్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. మీ బీసీయేతర సామాజిక వర్గాలకు సంబంధించిన పారిశ్రామికవేత్తలకు ఏ రకంగా భూములు ఇస్తున్నారో, బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన పారిశ్రామికవేత్తలకు కూడా అదే తరహాలో భూములు ఇవ్వండి, అంతే డబ్బులు మేము చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామన్న తర్వాత కూడా ప్రభుత్వానికి వచ్చిన నొప్పి ఏంటి? ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంటి? రకరకాల కాంట్రాక్టర్లో రిజర్వేషన్లు ఇస్తున్నాం, ఈవెన్ వైన్ షాపుల్లో కూడా రిజర్వేషన్లు ఇస్తున్నాం, ఈవెన్ పారిశ్రామికవేత్తలుగా అనుకుంటున్న వాళ్ళకు సామాజిక వర్గాల వారిగా ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం. ఇవన్నీ ఇస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధానిలో బీసీలకు వాటా ఇస్తే తప్పేంటి? ఆ వాటా గొంతెమ్మ కోరిక ఎలా అవుతుంది? డీజీపీ ఆఫీస్కు సమీపంలో, ముఖ్యమంత్రి నివాసానికి సమీపంలో, సెక్రటేరియట్కి సమీపంలో, హైకోర్టుకు సమీపంలో ముఖ్యమంత్రి, మంత్రులు అందరూ తిరుగుతున్న ప్రాంతంలో పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు దీక్ష చేస్తుంటే కనీసం పట్టనంత అహంకారం ఎవరి పట్ల చూపిస్తున్నారు? బీసీల పట్ల ఇంత అహంకారాన్ని చూపించాల్సిన అవసరం ఎందుకు వస్తోంది? ఎన్నికలకు ముందు అధికారం కోల్పోయినప్పుడు మాత్రమే బీసీ జపం చేస్తారా? అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు బీసీలు వద్దా బాబు అని ప్రజలు అనుకునేలా ఎందుకు చంద్రబాబు నాయుడు బిహేవ్ చేస్తున్నారు? మీ బిహేవియర్ మీ పత్రికల్లో, మీ మీడియాలో కనపడుతోంది. 4 రోజులుగా రాజధాని ప్రాంతంలో ఓ వ్యక్తి ప్రాణాలకు తెగించి దీక్ష చేస్తుంటే మీ భజన చేసే పత్రికల్లో అక్షరం ఒక్క రాయరా? మీ భజన చేసే పత్రికలకు అది ఎజెండా కాదా? మీ పత్రికలు చదువుతున్న వాళ్ళలో బీసీలు లేరా? మీ పత్రికలకు ఇస్తున్న ప్రకటనలు బీసీల సొమ్ముతో కట్టిన డబ్బుల నుంచి ఇస్తున్న ప్రకటనలు కాదా? సో అలాంటప్పుడు ఆ పత్రికలు బీసీ ఎజెండాని కనీసం ఎందుకు రాయలేకపోతున్నాయి? మోయాల్సిన అవసరం లేదు, రాయలేకపోతున్నాయి ఎందుకు? చంద్రబాబు ఏమీ చేయకపోయినా ఏదో చేస్తున్నారని ఊహించి కట్టుకథలు, అభూత కల్పనలు రాయడానికి రెడీ అవుతుంటారు కదా. అక్కడ ఒక వ్యక్తి ప్రాణత్యాగం చేస్తుంటే 10 లైన్లు వార్త రాయలేకపోతున్నారు ఎందుకు? మీ పత్రికలకు మీకు బీసీలపైన ఇంత వివక్ష ఎందుకు? మీ పత్రికలకు మీకు బీసీల అవసరం లేదా? మీ పత్రికలు బీసీలు చదవాల్సిన అవసరం లేదా? మీ ప్రభుత్వానికి బీసీల మద్దతు అవసరం లేదా? మీ ప్రభుత్వానికి బీసీలకు సంబంధించిన ఎజెండా పట్టట్లేదా? ఈరోజు మీరు బిహేవ్ చేస్తున్న విధానం, ఈరోజు ఆ పార్టీ అధ్యక్షుడు బీసీ ఎజెండాను ముందుకు తీసుకొచ్చినప్పుడు మీరు స్పందిస్తున్న విధానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బీసీలంతా గమనిస్తున్నారు. జాగ్రత్తగా ఉండండి. అదే సమయంలో కూటమిలోని బీసీ నాయకులు కూడా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఒత్తిడి తీసుకురాకపోతే మొత్తం బీసీలందరి ముందు విలన్లుగా మారిపోతారు. చంద్రబాబు నాయుడు కూడా ఒకసారి మళ్ళీ ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది, బీసీలు కావాలా వద్దా అని.